Hi everybody, welcome to SMR Telugu Education. So next topic is increment and decrement operators. Increment and decrement operators. Okay, మనకి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఏంటంటే ప్లస్ ప్లస్, దీని ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటారు, దీని మైనస్ మైనస్, దీని డిక్రిమెంట్ ఆపరేటర్ అంటారు. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, ఫస్ట్ ఒకసారి చూడండి మనకి ఇక్కడ. సో ఆపరేటర్ ప్రెసిడెన్సీ అనేది ఉంటుంది. ఫస్ట్ వన్ ఈజ్ ఓపెన్ పెరాన్సిస్, క్లోజ్డ్ పెరాన్సిస్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ యూనరీ ఆపరేటర్స్, నాట్ యూనరీ ఆపరేటర్. నెక్స్ట్ ప్లస్ ప్లస్, ఇంక్రిమెంట్ అండ్ ఇంక్రిమెంట్ ఆపరేటర్, మైనస్ మైనస్, డిక్రిమెంట్ ఆపరేటర్స్. నెక్స్ట్ వన్ ఈజ్ multiplication, division, modular division. Next plus minus, next one is less than or equal to, greater than or equal to. Next one is double equal, not equal. Next one is and. Next one is R. Next one is conditional operator. Next one is assignment. సో ఈ ఆర్డర్ మనకి కంపల్సరీగా గుర్తుండాలి. ఫస్ట్ ఇక్కడ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అనేవి యూనరీ ఆపరేటర్స్, అంటే వన్ పారామీటర్ మీద అప్లై చేయాలి. ఓకే, ఒకసారి చూడండి మనకి ఇక్కడ. సో ఫస్ట్ వన్, ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ప్లస్ a, then printf a and b values. Printf %d comma a comma b. Okay, next second one is a is equal to 10, a plus plus semicolon, printf a and b. So what is the output of a given program? So ఒకసారి చూడండి మనకి ఇక్కడ. సో స్టార్టింగ్ ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 2, a b. సో స్టార్టింగ్ వాల్యూ a, స్టార్టింగ్ వాల్యూ a, నెక్స్ట్ వాల్యూ ఇస్ b. సో చూడండి ఇక్కడ ఫస్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే ప్రీ ఇంక్రిమెంట్ అంటారు. ప్రీ ఇంక్రిమెంట్. నెక్స్ట్ ఇది ఏ ప్లస్ ప్లస్, దీన్ని ఏమంటారంటే పోస్ట్ ఇంక్రిమెంట్ అంటారు. పోస్ట్ ఇంక్రిమెంట్. ఓకే, ఫస్ట్ మనకి ఏలో వాల్యూ ఎంత? 10. ఏ ఈజ్ ఈక్వల్ 10 కాబట్టి ఏలో వాల్యూ 10.
ప్రీ ఇంక్రిమెంట్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఏ వాల్యూ 1 ఇంక్రిమెంట్ చేస్తుంది. అంటే నాకు ఇక్కడ ఏ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అయిపోతుంది. 1 ఇంక్రిమెంట్ అయిపోతే ఏ వాల్యూ ఎంత ఉంది 10. 10 కాస్త ఎంత అవుతుందంటే 11. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ నెక్స్ట్ మనకి ఈ ఏలో ఉన్న వాల్యూ వచ్చి బీకి అసైన్ అవుతుంది. అంటే మనకి బీలో వాల్యూ ఎంత వస్తుంది, ఏలో ఉన్న వాల్యూ బీకి అసైన్ అవుతుంది. బీలోకి వాల్యూ ఎంత వస్తుంది 11. సో మనకి ఇది ప్రింట్ చేస్తే మనకి అవుట్పుట్ వస్తుంది ఏ వాల్యూ 11, బి వాల్యూ 11. 11 is the output. నెక్స్ట్ వన్ ఈ ఏబి వాల్యూస్. ఇక్కడ ఏ వాల్యూ ఓకే. నెక్స్ట్ స్టార్టింగ్ ఇక్కడ ఏ వాల్యూ ఎంత 10. సో ఏ వాల్యూ ఎంత 10. నెక్స్ట్ వన్ ఈజ్ పోస్ట్ ఇంక్రిమెంట్. అంటే ఫస్ట్ మనకి ఏలో ఉన్న వాల్యూ బీకి అసైన్ అయిపోతుంది. మనకి ఏలో ఉన్న వాల్యూ ఎంత 10. 10 అనేది దేనికి అసైన్ అవుతుంది బి. అంటే బీలోకి వాల్యూ ఎంత వస్తుంది 10. నెక్స్ట్ ఎప్పుడైతే కంట్రోల్ అనేది నెక్స్ట్ లైన్కి వస్తుందో కంట్రోల్ అనేది ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఏ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. నాకు ఏలో వాల్యూ ఎంత ఉంది 10. వాల్యూ ఎంత అవుతుందంటే 11. ఇప్పుడు మనకి ఈ కోడ్ రన్ చేస్తే ఏలో ఉన్న వాల్యూ అనేది ఇక్కడ రీప్లేస్ అవుతుంది, బీలో ఉన్న వాల్యూ ఇక్కడ రీప్లేస్ అవుతుంది. అంటే ఏలో వాల్యూ ఎంత ఉంది 11, బీలో వాల్యూ ఎంత ఉంది 10. సో దిస్ ఈస్ ప్రీ ఇంక్రిమెంట్. అంటే ఫస్ట్ 1 వాల్యూ ఇంక్రిమెంట్ అయిపోయి అసైన్ అవుతుంది. పోస్ట్ ఇంక్రిమెంట్ అయితే ఫస్ట్ వాల్యూ అసైన్ అయిపోయి ఎనవర్ కంట్రోల్ గోస్ టు నెక్స్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ స్టేట్మెంట్కి వచ్చినప్పుడు ఆ వాల్యూ 1 అనేది ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. ఇది ఇంక్రిమెంట్ ఆపరేటర్. నెక్స్ట్ డిక్రిమెంట్ ఆపరేటర్ ఏంటంటే ఇక్కడ b is equal to b is equal to minus minus a. So b is equal to a minus minus. సో ఇది ఏమవుతుందంటే మనకి ప్రీ డిక్రిమెంట్ అవుతుంది. సో ప్రీ డిక్రిమెంట్ ఇది ఏమవుతుందంటే పోస్ట్ డిక్రిమెంట్. పోస్ట్ డిక్రిమెంట్. ఓకే. నెక్స్ట్ వన్. సో వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ ఏ? వాల్యూ ఆఫ్ ఏ ఇస్ 10. నెక్స్ట్ ప్రీ డిక్రిమెంట్ అంటే ఫస్ట్ ఏ వాల్యూ 1 డిక్రిమెంట్ అయిపోతుంది. అంటే నాకు ఇక్కడ ఏలో వాల్యూ ఎంత ఉంది 10, 1 వాల్యూ డిక్రిమెంట్ అయిపోతుంది. అంటే ఇక్కడ నాకు వాల్యూ ఎంత వస్తుంది 9. నెక్స్ట్ ఏలో ఉన్న వాల్యూ వచ్చి బీకి అసైన్ అవుతుంది. అంటే ఏలో ఉన్న వాల్యూ ఎంత 9, కాబట్టి బీలోకి ఎంత వస్తుంది 9. సో ప్రింట్ ఎఫ్ ఏబి వాల్యూస్. ఏ వాల్యూ ఎంత 9, బి వాల్యూ ఎంత 9. సో 9 ఇస్ ద అవుట్పుట్. అదే మరి ఇక్కడ పోస్ట్ డిక్రిమెంట్ లో సో ఏ వాల్యూ ఎంత మనకి ఇక్కడ ఏ వాల్యూ ఎంత 10. పోస్ట్ డిక్రిమెంట్ లో ఫస్ట్ ఏలో ఉన్న వాల్యూ బీకి అసైన్ అయిపోతుంది. ఏలో ఉన్న వాల్యూ ఎంత 10, బీకి అసైన్ అయిపోతుంది. అంటే బి వాల్యూ ఎంత 10. నెక్స్ట్ ఎప్పుడైతే కంట్రోల్ అనేది నెక్స్ట్ స్టేట్మెంట్కి వస్తుందో ఏ వాల్యూ అనేది 1 డిక్రిమెంట్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఏలో వాల్యూ ఎంత ఉంది 10 కాస్త 1 డిక్రిమెంట్ అవుతుంది. అంటే 1 డిక్రిమెంట్ అయితే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 9. అంటే ఇక్కడ ఏలో ఉన్న వాల్యూ పర్సెంటేజ్ డీలో రీప్లేస్ అవుతుంది, బిలో ఉన్న వాల్యూ పర్సెంటేజ్ డీలో రీప్లేస్ అవుతుంది. మనకి ఏ వాల్యూ ఎంత 9, బి వాల్యూ ఎంత 10. సో 9, 10 is the output. That is the difference between pre-decrement and post-decrement. Okay. So plus plus and minus minus. These are the unary operators. So one parameter kabatti this is the highest precedency. Okay. ఈ ఆపరేటర్స్ అన్నిటికన్నా హైయెస్ట్ ప్రెసిడెన్సీ అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వన్ ఇస్ so what is the output of given program?
సో మీ వీడియో అనేది ఫాస్ట్ చేసి ఓన్గా ట్రై చేయండి. ఫస్ట్ వన్ ఈస్ వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ ప్రోగ్రామ్. ఫస్ట్ వన్ ఈస్ a is equal to 10, b is equal to plus 10, printf ab. So printf %d comma a comma b. Okay, what is the output of given program? Next one is a is equal to 1, b is equal to plus a into plus a into a plus semicolon. So ఇక్కడ b is equal to plus a into plus a into a plus. b is equal to plus a. So printf ab values. Printf %d comma a comma b. So what is the output of given programs? Okay, so చూడండి ఇక్కడ starting value a is equal to 10, b is equal to plus a. Okay, so a వాల్యూ ఎంత ఉంది 10 plus a అంటే 11. అందరూ 11 అనుకుంటారు. సో ప్లీజ్ రిమెంబర్, మనం ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అనేవి అప్లై చేయాలంటే దట్ షుడ్ బి వేరియబుల్ అయి ఉండాలి. కాన్స్టెంట్స్ మీద ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అని అప్లై చేయలేం. ఈ కోడ్ రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఎర్రర్. సో ప్లీజ్ రిమెంబర్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ని వేరియబుల్స్ మీద మాత్రం అప్లై చేయగలం, కాన్స్టెంట్స్ మీద అప్లై చేయలేం. ఓకే, నెక్స్ట్ ఒకసారి చూడండి, ఇది సైన్ లా తీసుకుంటుంది. ప్లస్ అనేది సైన్ లా తీసుకుంటుంది, అంటే పాజిటివ్ సైన్ అని. ఇక్కడ మనకి ప్లస్ ఏ అంటే ఏలోని వాల్యూ ఎంత 1, ప్లస్ ఏ అంటే ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కదా, కాబట్టి ఏ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అయిపోతుంది. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 2, +2 అనే వాల్యూ వచ్చి బీకే సైన్ అవుతుంది. అంటే ఏలో ఉన్న వాల్యూ ఎంత 2, బిలో ఉన్న వాల్యూ ఎంత 2 ఇస్ ద అవుట్పుట్. సో నెక్స్ట్ వన్ ఈస్ so what is the output of given program? This one is very important. So a is equal to 1, b is equal to plus a into plus a into a plus. Then printf ab values. Printf %d comma a comma b. So what is the output of given program? Next one is plus a. So what is the output of given programs? Okay, so first one is what is the output, second one is what is the output. Okay, so please remember, so మనకి ఈ స్టేట్మెంట్ లో
మనకి ఈ స్టేట్మెంట్లో టోటల్ ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి? అసైన్మెంట్ ఇది పోస్ట్ ఇంక్రిమెంటా ప్రీ ఇంక్రిమెంటా చూడాలి. ఇది పోస్ట్ ఇంక్రిమెంటా ప్రీ ఇంక్రిమెంట్? పోస్ట్ ఇంక్రిమెంట్, ఇది పోస్ట్ ఇంక్రిమెంట్, ఇది ఇది సో ప్రీ ఇంక్రిమెంట్, ఇది ప్రీ ఇంక్రిమెంట్, ఇది పోస్ట్ ఇంక్రిమెంట్. ట్రై చేయండి. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ ప్రోగ్రామ్స్? ఒకసారి చూడండి, ఇక్కడ స్టార్టింగ్ ఏ, ఇది బి. సో ఇది స్టార్టింగ్ వాల్యూ ఎంత? 1. చూడండి, ఇది ప్రీ ఇంక్రిమెంట్ కాబట్టి ఏలో వాల్యూ ఎంత ఉంది? 1 కదా. సో ప్రీ ఇంక్రిమెంట్ ఫస్ట్ 1 వాల్యూ ఇంక్రిమెంట్ అయిపోతుంది. అంటే మనకి ఇక్కడ ఏలోకి 1 వాల్యూ ఇంక్రిమెంట్ అయిపోయి ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 2. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా ప్రీ ఇంక్రిమెంట్ కదా కాబట్టి ఏలో 1 వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ 3. నెక్స్ట్ ఇక్కడ వస్తుంది ఏ ప్లస్ ప్లస్, ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కదా, ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి మనకి ఏకి వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవ్వదు. సో ఏలో వాల్యూ ఎంత ఉంటుంది? 3నే ఉంటుంది. నెక్స్ట్ ఈ ఆపరేటర్ అయిపోయిన తర్వాత మల్టిప్లికేషన్ జరుగుతుంది. అంటే ఏలో వాల్యూ ఎంత ఉంది? 3. అంటే ఇక్కడ 3 ప్లస్ అవుతుంది. 3 ఇంటూ 3 ఇంటూ ఏలో వాల్యూ ఎంత ఉంది? 3. సో 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 27. 27 అనేది ఎక్కడ వస్తుంది? బిలో. అంటే బిలో వాల్యూ ఎంత వస్తుంది? 27. సో ఎప్పుడైతే కంట్రోల్ అనేది ఇక్కడ నుంచి నెక్స్ట్ లైన్కి వస్తుందో, ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కదా, అప్పుడు ఏ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది? ఏలో వాల్యూ ఎంత వస్తుంది? 4. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏలో ఉన్న వాల్యూ ఎంత? అది వచ్చి ఇక్కడ రీప్లేస్ అవుతుంది 4. నెక్స్ట్ బిలో ఉన్న వాల్యూ ఎంత? 27 ఇక్కడ రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ వన్, నెక్స్ట్ సెకండ్ వన్ ఏ బి. ఏ స్టార్టింగ్ వాల్యూ ఎంత? 1. నెక్స్ట్ ఇది కూడా ప్రీ ఇంక్రిమెంటే కదా కాబట్టి ఏ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 2 వస్తుంది. నెక్స్ట్ సో ప్రీ ఇంక్రిమెంట్ కాబట్టి ఏ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అయిపోతుంది. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 3. నెక్స్ట్ ప్లస్ ప్లస్ ఏ అంటే ఏలోకి 1 వాల్యూ ఇంక్రిమెంట్ అయిపోతుంది. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? ఇది కూడా ప్రీ ఇంక్రిమెంటే కాబట్టి ఏ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. సో కాబట్టి ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 4. సో ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి మల్టిప్లికేషన్ జరుగుతుంది. నాకు ఏలో ఉన్న వాల్యూ ఎంత? 4 ఇంటూ ఏలో ఉన్న వాల్యూ 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4 వాల్యూ ఎంత? 64. అంటే బిలోకి వాల్యూ ఎంత వస్తుంది? 64. మనకి ఏలో ఉన్న వాల్యూ 4, బిలో ఉన్న వాల్యూ 4, బిలో ఉన్న వాల్యూ 64. సో 464 is the output. అదే ఈ ఎగ్జాంపుల్ ఎంత వచ్చింది మనకి? ఏ వాల్యూ 3 వచ్చింది, బి వాల్యూ 27 వస్తుంది. దీస్ ఆర్ ద ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. So next one is, what is the output of given program? What is the output of given program? Void main so into a is equal to 10 if
a plus plus greater than 10, then printf hello percentage d comma a, else printf I percentage d comma a, else close, main close. So what is the output of given program? Okay, so చూడండి మనకి ఇక్కడ స్టార్టింగ్ ఏలో వాల్యూ ఎంత ఉంది, స్టార్టింగ్ ఇక్కడ ఏలో వాల్యూ ఎంత ఉంది 10, ఏలో వాల్యూ 10. సో ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది 10 గ్రేటర్ దాన్, ఇది మనకి ఏ ఇంక్రిమెంట్, ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఫస్ట్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది మనకి. ఓకే, ఇప్పుడు నాకు ఏలో వాల్యూ ఎంత ఉంది 10. ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది 10 గ్రేటర్ దాన్ 10, కండిషన్ ట్రూ నా ఫాల్స్, 10 గ్రేటర్ దాన్ 10 కండిషన్ ట్రూ నా ఫాల్స్ దెన్ రిటర్న్స్ 0. సో ఇఫ్ ఆఫ్ 0 అంటే కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ పార్ట్కి వచ్చి ఇది ఎప్పుడైతే ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కదా, ఎప్పుడైతే కంట్రోల్ అనేది నెక్స్ట్ లైన్కి వస్తుందో అప్పుడు ఏ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 11 వస్తుంది. మనకి ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అప్పుడు అవుట్పుట్ వస్తుంది మనకి హాయ్ హలో అనేది అవుట్పుట్ వస్తుంది, హాయ్ 11 అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ is second one. What is the output of given program? Plus a. So int a is equal to 10 if plus a greater than 10, printf hello percentage d a, else printf percentage d. So what is the output of given program? So మనకి ఇక్కడ a వాల్యూ ఎంత, సో ఏ వాల్యూ ఎంత వస్తుంది మనకి, ఏ వాల్యూ 10. సో 10 కాబట్టి ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది, ఇది ప్లస్ ఏ కదా కాబట్టి ఇది ప్రీ ఇంక్రిమెంట్, ఇది ప్రీ ఇంక్రిమెంట్. సో ప్రీ ఇంక్రిమెంట్ కాబట్టి ఫస్ట్ ఏ ప్లస్ ఏ అంటే ఏ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అయిపోతుంది, అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 11. సో కండిషన్ చెక్ చేస్తుంది 11 గ్రేటర్ దాన్ 10. సో 11 గ్రేటర్ దాన్ 10. ఎస్ కండిషన్ ట్రూ అయితే 1 రిటర్న్ చేస్తుంది. ఇఫ్ ఆఫ్ 100 కండిషన్ ట్రూ కాబట్టి ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి ఏలో ఉన్న వాల్యూ ఎంత 11 అనే వాల్యూ వచ్చి ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో హలో 11 is the output. Hello 11 is the output. Okay, right. So next one is, so what is the output of given program? What is the output of given program? So int a is equal to 1, while a plus plus so less than or equal to 3, then printf percentage d comma a, then printf percentage d comma a plus 10.
సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ ప్రోగ్రామ్. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి స్టార్టింగ్ ఇది లూప్ కాబట్టి ఇది ఫెయిల్ అయ్యే వరకు కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఒక లూప్ వేయాలంటే ఏమి ఉండాలి, ఇనిషియలైజేషన్, కండిషన్, ఇటరేషన్ అనేది ఉండాలి. ఒకసారి చూడండి, ఇక్కడ A++ ఇది పోస్ట్ ఇంక్రిమెంట్. ఓకే, సో మనకి ఇక్కడే ఇంక్రిమెంట్ అయిపోతుంది. సో చూడండి, మనకి ఇక్కడ స్టార్టింగ్ ఏ వాల్యూ ఎంత, A = 1. సో ఈరోజు కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ఏంటి, ఇక్కడ సో కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ఏంటి, 1 ≤ 3. కండిషన్ రాస్తున్నాను, 1 ≤ 3. కండిషన్ ట్రూనా ఫాల్సా? ట్రూ అయితే నెక్స్ట్ స్టేట్మెంట్కి వస్తుంది. ఎప్పుడైతే నెక్స్ట్ స్టేట్మెంట్కి వస్తుందో ఇది పోస్ట్ ఇంక్రిమెంట్. పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఏ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఏలో ఉన్న వాల్యూ ఎంత, 2. సో ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది, 2. సో 2 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది, 2. నెక్స్ట్ 1 సెకండ్ కంట్రోల్ పైకి వెళ్తుంది. 1 సెకండ్ కండిషన్ ఏంటి, A ≤ 3. ఏలో ఉన్న వాల్యూ ఎంత, 2. 2 ≤ 3. టూ లెస్ దాన్ ఈక్వల్ టు 3. ఎస్, కండిషన్ ట్రూ కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్కి వచ్చినప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది, 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది, 3. ఇప్పుడు ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది, ఏ వాల్యూ ఎంత, 3. నెక్స్ట్ 1 సెకండ్ మళ్ళీ కంట్రోల్ పైకి వెళ్తుంది. ఇప్పుడు మనకి ఏ వాల్యూ ఎంత, 3. సో కండిషన్ ఏమొస్తుంది ఇక్కడ, 3 <= 3. ఎస్, కండిషన్ ట్రూ కాబట్టి నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ నెక్స్ట్కి వస్తుంది. నెక్స్ట్కి వచ్చినప్పుడు ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఏ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. సో కాబట్టి ఏ వాల్యూ ఎంత అవుతుంది, 4. 1 సెకండ్ కంట్రోల్ పైకి వెళ్తుంది. ఇక్కడ మనకి 4 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. తర్వాత 1 సెకండ్ కంట్రోల్ పైకి వెళ్తుంది. మన కండిషన్ ఏంటి, ఇక్కడ 4 <= 5. సో 4 <= 3. 4 <= 3. కండిషన్ ట్రూనా ఫాల్సా, ఫాల్స్. దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. ఈ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్కి వస్తుందో ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఏ వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది, 5 అనే వాల్యూ వస్తుంది. ఇక్కడ ఏలోకి వాల్యూ 5 + 10 అంటే వాల్యూ ఎంత, 15 ఇక్కడ రీప్లేస్ అయ్యి 15 అనే వాల్యూ %d లోకి వస్తుంది. ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, 15. అంటే అవుట్పుట్ వస్తుంది మనకి 2 3 4 15 ఇస్ ద అవుట్పుట్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్, సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ ప్రోగ్రామ్. ఆల్రెడీ మనం ఇది సో లాస్ట్ ఎగ్జాంపుల్లో చేసాం కదా. సో ఇదే ఎగ్జాంపుల్లో మనం ఇక్కడ ఈ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ వల్ల లెంత్ ఆఫ్ ది కోడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. అది ఒకసారి చూడండి, మనకి ఈ ఆపరేటర్ లేదనుకోండి, A = A+1. ఈ స్టేట్మెంట్ తీసేస్తాం అనుకోండి మనం ఇక్కడ. సో ఈ స్టేట్మెంట్ తీసేస్తే ఇంతకుముందు రాసిన కోడ్ ఇది బోత్ సేమ్. ఈ కోడ్ ఇంతకుముందు రాసిన కోడ్ సేమ్ అనమాట. అంటే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ వల్ల లెంత్ ఆఫ్ ది కోడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సార్ చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్లో సేమ్ ఇదే ఎగ్జాంపుల్లో B = B+1 ప్లేస్లో ఇక్కడ A = B++ <= 3 రాసేస్తాం అనుకోండి. ఈ స్టేట్మెంట్ అవసరంలా, ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కదా. చూడండి, ఇదే ఎగ్జాంపుల్ చేద్దాం. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ ప్రోగ్రామ్. సో చూడండి, మనకి ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, A B. సో ఏ వాల్యూ AB. సమ్ అడ్రస్ ఉంటుంది. సో ఇనిషియల్గా ఏ వాల్యూస్ ఉంటాయి, మనకి గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ A = 1, B = 1. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత, 1.
బి వాల్యూ 1. సో ఏ వాల్యూ 1, ఏ వాల్యూ 1, బి వాల్యూ 1. నెక్స్ట్ వైల్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో చూడండి ఇక్కడ ఈ స్టేట్మెంట్లో ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి? ఫస్ట్ ఇక్కడ ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఉంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్ ఉంది. ఈ 3 ఆపరేటర్స్లో ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? ప్లస్ ప్లస్ ఆపరేటర్. ఇది ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్. ఇది పోస్ట్ ఇంక్రిమెంట్. ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఫస్ట్ బి వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. బి వాల్యూ ఎంత? 1. సో కండిషన్ చెక్ చేస్తుంది 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. కండిషన్ ట్రూ నా ఫాల్స్? ఎస్ ట్రూ. ట్రూ అయితే ఏం రిటర్న్ చేస్తుంది? 1 రిటర్న్ చేస్తుంది. అంటే మనకి ఇక్కడ సో ఏలోకి వాల్యూ ఏం వస్తుంది? 1 వస్తుంది. ఏలోకి వాల్యూ 1 వస్తుంది. నెక్స్ట్ ఎప్పుడైతే కంట్రోల్ అనేది నెక్స్ట్ స్టేట్మెంట్కి వస్తుందో అప్పుడు ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఏ వాల్యూ ఎంత అవుతుంది అంటే ఫస్ట్ ఇటరేషన్లో ఏ వాల్యూ 1, బి వాల్యూ ఎంత అవుతుంది? 2 అవుతుంది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి. మనకి ఏబీ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఏబీ వాల్యూస్ ఎంత? ఏబీ వాల్యూస్ 1, 2 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ వన్ మళ్ళీ ఈ కంట్రోల్ ఫెయిల్ అయ్యే వరకు మళ్ళీ పైకి వెళ్తుంది. ఈ లూప్ అనేది ఇది ఫెయిల్ అయ్యే వరకు లూప్ అనేది రిపీట్ అవుతుంది. ఒకసారి చూడండి ఇక్కడ నెక్స్ట్ వన్ సెకండ్ ఇటరేషన్లో కండిషన్ ఏంటి మనకి ఇక్కడ? వైల్ ఆఫ్ ఏలో ఉన్న వాల్యూ ఎంత? 1. వైల్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బిలో ఉన్న వాల్యూ ఎంత? 2. బిలో ఉన్న వాల్యూ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఏం రిటర్న్ చేస్తుంది? 1. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 1. సో ఏలోకి వాల్యూ 1 వస్తుంది. ఏలోకి వాల్యూ 1 వస్తుంది. నెక్స్ట్ ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి నెక్స్ట్ లైన్కి వచ్చినప్పుడు బి వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే బిలోకి వాల్యూ ఎంత వస్తుంది? 3. నెక్స్ట్ వన్స్ అగైన్ ఏబి వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఏ వాల్యూ ఎంత? ఇక్కడ 1, బి వాల్యూ ఎంత? 3. సో 1, 3 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. 1, 3. సో నెక్స్ట్ వన్ ఈస్ మళ్ళీ పైకి వెళ్తుంది. ఐ వాల్యూ థర్డ్ ఇటరేషన్లో మనకి ఏ వాల్యూ ఎంత ఉంది? 1 కదా. వైల్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి బాడీలోకి వస్తుంది. ఇక్కడ బి వాల్యూ ఎంత? 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ఎస్ కండిషన్ ట్రూ అయితే 1 రిటర్న్ చేస్తుంది. సో 1 అనే వాల్యూ ఏ కేస్ అయినా అవుతుంది. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 1. నెక్స్ట్ బి అనేది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి 1 ఇంక్రిమెంట్ అవుతుంది. బి వాల్యూ 3 ఉంది కాబట్టి బిలోకి వాల్యూ ఎంత వస్తుంది? 4. ఎస్ అప్పుడు 1, 4 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. 1, 4 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ మళ్ళీ కంట్రోల్ పైకి వెళ్తుంది. సో వైల్ ఆఫ్ 1 అంటే కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడ కండిషన్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో బిలో ఉన్న వాల్యూ ఎంత? 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. కండిషన్ ట్రూనా ఫాల్సా? ఫాల్స్. దెన్ రిటర్న్స్ 0. సో అంటే మనకి ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది? 0 వస్తుంది. ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి నెక్స్ట్ లైన్కి వచ్చినప్పుడు బి వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది. నాకు బిలో ఉన్న వాల్యూ ఎంత? 4కి 1 ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే బిలో ఉన్న వాల్యూ ఎంత అవుతుంది? 5. అంటే ఏ వాల్యూ ఇక్కడ 0, నెక్స్ట్ బి వాల్యూ 5. మనకి ఏబి వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఏ వాల్యూ 0 ఇక్కడ రీప్లేస్ అవుతుంది, బి వాల్యూ 5 ఇక్కడ రీప్లేస్ అవుతుంది. సో 0, 5 అనే వాల్యూస్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ మళ్ళీ పైకి వెళ్తుంది. మనకి ఏలో ఉన్న వాల్యూ అంటే 0. వైల్ ఆఫ్ 0 అంటే కండిషన్ ఫాల్స్ కాబట్టి అవుట్ ఆఫ్ ది బాడీ. సో ఇఫ్లో ఇవి బాడీ నుంచి బయటకు వచ్చేసినప్పుడు నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి ఏలో ఉన్న వాల్యూ ఎంత? 0 ప్లస్ 10. బిలో ఉన్న వాల్యూ ఎంత? 5 ప్లస్ 25.
5 ప్లస్ 20 అంటే ఇప్పుడు ఈ వాల్యూ వచ్చి ఇక్కడ రీప్లేస్ అవుతుంది, ఈ వాల్యూ వచ్చి ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఏం ప్రింట్ అవుతుంది? 10 25 10 25. అంటే మనకి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ వల్ల ఏమవుతుందంటే లెంత్ ఆఫ్ ది కోడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. లేకపోతే ఇంతకుముందు ఇక్కడ b = b + 1 అని రాస్తాం కదా. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్.